సందీప్ అనాలిసిస్ 27 ఛానల్కి అందరికీ స్వాగతం. ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి కుంభమేళా గురించి మనం మాట్లాడుకుందామండి. అలాగే వచ్చేసి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ అనేది కిందనే ఉంటుంది. దయచేసి నా ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇలా టాపిక్లోకి వెళ్ళిపోదాము. కుంభమేళా గురించి మనం మాట్లాడుకుందామండి. కుంభమేళా అంటే కుంభము అంటే కుండ అండి. అంటే కుంభమేళా అంటే కుండలో నుంచి వచ్చిన సమ్మేళనమే కుంభమేళా అని అంటారు. అలాగే ఋషులు, మహర్షులు, నాగకుంగవులు వీళ్ళందరూ కలిసి ఒక వరదలాగా వచ్చేదాన్నే కుంభమేళా అని అంటారు. ప్రతి 4 ఏళ్లకు ఒకసారి కుంభమేళా అనేది వస్తుందండి. అలాగే వచ్చేసి ప్రతి 6 ఏళ్లకు ఒకసారి మధ్య కుంభమేళా అని వస్తుంది. ఇది వచ్చేసి ప్రయాగ్రాజ్లో అండ్ నాసిక్లో అనేది దర్శనం అనేది ప్రజలందరూ కూడా ప్రతి 6 ఏళ్లకు ఒకసారి చేసుకునే ప్రయత్నం అనేది చేస్తారు. అలాగే వచ్చేసి పూర్ణ కుంభమేళా అనేది ఉంటుందండి. 12 ఏళ్లకు ఒకసారి పూర్ణ కుంభమేళా అనేది వస్తుంది. అంటే నాసిక్లో అండ్ ప్రయాగ్రాజ్లో అండ్ ఈ ఏదైతే హరిద్వార్లో అనేది చేసుకునే ప్రయత్నం అనేది దర్శనం అనేది చేసుకుంటారు. ఇది 12 సార్లు జరిగినప్పుడే మహాకుంభమేళా అనేది జరుగుతుందండి. 144 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళా అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అలా మెయిన్గా వచ్చేసి ఇది వచ్చేసి ఉత్తరప్రదేశ్ జిల్లాలోని ప్రయాగ్రాజ్లో అనేది ఈ కుంభమేళా అనేది ఇప్పుడు ప్రస్తుతం అనేది జరుగుతుంది. ఇది వచ్చేసి మత్స్య పురాణంలో ఈ మహాకుంభమేళా గురించి చెప్పారండి. ఏంటంటే మత్స్య పురాణంలో వచ్చేసి రాక్షసులు మరియు దేవతలు అనేది అమృతం కోసం చిలికినప్పుడు కొన్ని చుక్కలు అనేది భూమి మీద పడ్డాయండి. అది వచ్చేసి నాసిక్ అండ్ హరిద్వార్, ప్రయాగ్రాజ్ అండ్ ఉజ్జయినిలో ఈ చుక్కలు అనేది భూమి మీద పడినప్పుడు ఈ మహాకుంభమేళా అనేది వచ్చిందని అందరూ కూడా కొంతమంది కథలు అనేది చెప్పుకునే ప్రయత్నం అనేది చేస్తారు. అలాగే జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఈ కుంభమేళా అనేది జరుగుతుంది. అలాగే వచ్చేసి ఈ కుంభమేళా అనేది త్రివేణి సంగమం అని అంటారండి. అంటే 3 నదులు అనుసంధానం అయినది కాబట్టి త్రివేణి సంగమం అని అంటారు. గంగా, యమున, సరస్వతి. అలాగే వచ్చేసి ఈ కుంభమేళా అనేది భక్తులు అనేది ఇది చాలా గొప్పగా దీంట్లో దర్శించుకుంటే పాపాలు పోతాయని అందరూ కూడా దీన్ని దర్శించుకునే ప్రయత్నం అనేది ప్రజలందరూ కూడా చేస్తారండి. ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అనేది 10 కోట్ల మంది ఈసారి కుంభమేళాకు అనేది వచ్చారని ప్రకటించారు. నా ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. అలాగే నేను డైలీ అనేది కరెంట్ అఫైర్స్ వీడియో అనేది పెడుతున్నాను షార్ట్స్లో. మీరు దయచేసి నా ఛానల్లో చెక్ చేయండి. అన్నీ కూడా మీకు నచ్చితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.